ఒక్కసారి మీరు ఈ వీడియోస్‌ని చూడండి. నీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ అనే జీవులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి 2 గుండెలు రక్తాన్ని మొప్పలకు పంపుతాయి. మూడవ గుండె మిగతా శరీరానికి పంపుతుంది. ఆక్టోపస్ చాలా తెలివైన జీవి. ఇలాంటి వీడియోస్‌ని ఏఐని యూజ్ చేసి ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. ఎలా అన్నది క్లియర్‌గా చెప్తాను. లైక్ ప్రతీదీ ఉంటుందన్నమాట. ఏఐని యూజ్ చేసి స్క్రిప్ట్ జనరేట్ చేయొచ్చు, వాయిస్ జనరేట్ చేయొచ్చు, ఏఐతో ఇమేజ్ జనరేషన్ చేయొచ్చు, ఏఐతో వీడియో జనరేషన్ చేయొచ్చు. ఇలా కంప్లీట్‌గా ప్రతీదీ ఏఐతో ఎలా చేయాలి అనేది క్లియర్‌గా చెప్తూనే ఎండింగ్‌లో ఈ ఏఐ వీడియోస్‌ని యూజ్ చేసి మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఐ మీన్ మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తూనే చాలా మంది మనీ ఎర్న్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. మనకేం తక్కువ చెప్పండి. మనం కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు కంప్లీట్‌లీ ఫ్రీగా ఏఐతోని. అవి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మనం కూడా మనీ సంపాదించొచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో స్పాన్సర్ వచ్చేసరికి గో లాగిన్. ఈ గో లాగిన్ టూల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ స్టిల్ ద బెస్ట్ టూల్ ఐ యూజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. మీరు కాంటెంట్ క్రియేటర్ అయినా, డిజిటల్ మార్కెటర్ అయినా, లేక ఆన్లైన్ లో మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేసేవారైనా సరే ఈ గో లాగిన్ టూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఒక యాంటీ డిటెక్ట్ బ్రౌజర్. ఇది మీకు మల్టిపుల్ బ్రౌజర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే ప్రతి ప్రొఫైల్ లో ఒక సెపరేట్ యూజర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఐపీ అడ్రస్, కుకీస్, బ్రౌజర్ ఫింగర్ ప్రింట్ అన్ని సెపరేట్ గా ఉంటాయి. ఎవరైతే మల్టిపుల్ సోషల్ మీడియా అకౌంట్స్, యాడ్ అకౌంట్స్ మేనేజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో 2-3 బిజినెస్ ప్రొఫైల్స్ మేనేజ్ చేస్తున్నా సేమ్ డివైస్ నుంచి లాగిన్ చేస్తే అవి ఖచ్చితంగా బ్లాక్ అవుతాయి. కానీ ఈ గో లాగిన్ తో ప్రతి అకౌంట్ కి సెపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో రిస్క్ తగ్గుతుంది. సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి హై ప్రయారిటీ ఇచ్చారు. అండ్ టీమ్ కొలాబరేషన్స్ కి కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల డిజిటల్ ఏజెన్సీస్ కి చాలా హెల్ప్ఫుల్. ఇది ఒక పేడ్ టూల్ కానీ ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. బేసిక్ గా చూడడానికి ప్రొఫెషనల్ గా యూజ్ చేయాలనుకుంటే ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ డిసైడ్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇల్లీగల్ గా అన్ఎథికల్ గా అస్సలు యూజ్ చేయకండి. ఎప్పుడు గానీ రూల్స్ అండ్ లాస్ ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేది కావాలి. ఆ స్క్రిప్ట్ కోసం ఒక ఏఐ టూల్ ఉంది, చాట్ జీపీటీ, అందరికి తెలిసిందే. లేదు నా దగ్గర ఓన్ స్క్రిప్ట్ ఉంది, నేనే ఒక స్క్రిప్ట్ రాసుకుంటా అనుకుంటే సూపర్, మీరు ఆ స్క్రిప్ట్ ని యూజ్ చేయొచ్చు. లేదు నా దగ్గర స్క్రిప్ట్ లేదు, నాకు స్క్రిప్ట్ కూడా కావాలనుకుంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని స్క్రిప్ట్ ని జనరేట్ చేద్దాం. అది ఎలా అన్నది ప్రాసెస్ చూద్దాం. సో స్క్రిప్ట్ జనరేషన్ కోసం చాట్ జీపీటీ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే డీప్సీక్ ఏఐ టూల్ అయినా యూజ్ చేయొచ్చు. అది మీ ఇష్టం. ఒకవేళ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటే స్క్రిప్ట్ అనుకుంటే ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే చాట్ జీపీటీని ప్రెసెంట్ డీప్సీక్ ని రెండింటిని ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి అడుగుతా, ఏది బెటర్ స్టోరీ ఇస్తుందో దాన్ని బట్టి ఒక స్క్రిప్ట్ తీసుకుందాం. సో సింపుల్ గా ఈ విధంగా నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసా. నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఒక 30 సెకండ్స్ మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్టోరీ స్క్రిప్ట్ కావాలి. అండ్ అలాగే ఆ స్టోరీకి ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్స్ కూడా ఇవ్వు ఇంగ్లీష్ లో అని చెప్పా. కానీ కొంచెం కరెక్షన్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ లో ఇంగ్లీష్ లో అని పెట్టాం కదా, అది స్టోరీ కూడా ఇంగ్లీష్ లోనే ఇచ్చేస్తుంది అనుకుంటున్నా. సో నేను ఇక్కడ తెలుగు అని ఇచ్చేసా, మంచి తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్టోరీ అని పెట్టేసా. తర్వాత ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ అనుకుంటున్నా. సో దీన్ని నేను కాపీ చేసుకొని డీప్సీక్ లో కూడా ఇచ్చేస్తాను. డీప్సీక్ లో ఇక్కడ పేస్ట్ చేసేసాను, సెండ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చాట్ జీపీటీ లో కూడా సెండ్ చేద్దాం. సో మనకు ఈ 2 ప్లాట్ఫామ్స్ లో కూడా ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. సో చూద్దాం అన్నట్టు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో. సో చాట్ జీపీటీలో అయితే ఈ విధంగా ఇచ్చింది. సో తెలుగులో ఇచ్చింది, కాకపోతే కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది అన్నట్టు. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకు కంప్లీట్ తెలుగులో కావాలి. ఏదో ఇచ్చింది కానీ ప్రాపర్ గా ఇవ్వాలన్నట్టు నేను చాట్ జీపీటీ. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే నాకు తెలుగులో స్క్రిప్ట్ కావాలనేసి సెండ్ చేస్తున్నా. అండ్ అలాగే డీప్సీక్ లో కూడా సేమ్ అలానే ఇచ్చింది, ఇంగ్లీష్లో ఇచ్చింది. సో నేను ఇక్కడ కూడా తెలుగులో కావాలని ఇచ్చేసి సెండ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం. నాకు చాట్ జీపీటీలో అయితే ప్రాపర్ అవుట్పుట్ అయితే రావట్లేదు అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒకటి అడిగితే ఒకటి ఇచ్చేస్తుంది. స్టోరీ కూడా అంత మంచిగా ఏమో ఇవ్వలేదు అన్నట్టు. అదే డీప్సీక్ లో అయితే ప్రాపర్ గా ఇచ్చింది, చూడొచ్చు. లైక్ స్క్రిప్ట్ తెలుగు అని మెన్షన్ చేసింది, టెక్స్ట్ ఆన్ స్క్రీన్. మీకు తెలుసా ఆక్టోపస్ 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి, ఈ విధంగా ఇచ్చింది. అండ్ వాయిస్ ఓవర్ నరేషన్, దానికి సంబంధించిన స్క్రిప్ట్ తెలుగులో కంప్లీట్ గా ఇచ్చింది. అలాగే టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఇది కూడా ఇచ్చింది. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. అలాగే ప్రాంప్ట్ అడిగాం కదా ఇమేజ్ జనరేషన్ కోసం, దానికి కూడా ఇంగ్లీష్ లో మనకి జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది నేను చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నా కాబట్టి నార్మల్ గా స్క్రిప్ట్ జనరేట్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసుకొని మంచిగా మన తెలుగు లాంగ్వేజ్ అంటే మనం ఎలా మాట్లాడతామో ఆ టైప్ లో మీరు ఒక స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి. నేను దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. బట్ మీరు మాత్రం ఒక స్క్రిప్ట్ జనరేట్ చేశారంటే అది యూనిక్ గా ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అలా చెప్పేటట్టు ఉండాలి, మన లాంగ్వేజ్ లో ఉండాలి, మనం రోజు మాట్లాడే లాంగ్వేజ్ లో ఉండాలి. అదే ఇక్కడ చూడండి, మీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. నీలి రక్తం అంటే బ్లూ రక్తం, అంటే బ్లూ బ్లడ్ ఉంటుంది అనేసి మనం తెలుగులో రాయొచ్చు. కానీ ఇది నీలి రక్తం, మొత్తం తెలుగులో అడిగాం కాబట్టి సో నీలి రక్తం ఉంటాయి అని చెప్పింది. సో దీన్నే మనం
నీలి రక్తం అనే ప్లేస్లో బ్లూ బ్లడ్ ఉంటుంది అని పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం స్క్రిప్ట్ని ఒక మంచిగా యూనిక్గా మనం డైలీ లైఫ్లో మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో జనరేట్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇది ఇచ్చిన తర్వాత మీరు సింపుల్గా దాన్ని ఎడిట్ చేసుకోండి అంతే. ఓకే, మన స్క్రిప్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఆ స్క్రిప్ట్ తో వాయిస్ జనరేట్ చేయాలి. మీరు ఓన్ గా వాయిస్ ఇస్తా అనుకుంటే మళ్ళీ సూపర్, ఎందుకంటే ఓన్ గా వాయిస్ ఇస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుంది, వ్యూస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో లేదు నేను ఓన్ వాయిస్ ఇవ్వలేను, ఏ తోని వాయిస్ జనరేట్ చేస్తా అనుకుంటే ఇప్పుడు నేను ఒక ఏ టూల్ చెప్తాను, దాంతో మీరు ఏ వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి స్పీచ్మా. ఇందులో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి స్క్రిప్ట్ ని. అలాగే ఇక్కడ కింద వాయిస్ సెలెక్షన్ కదా, వాయిస్ సెలెక్షన్ లో ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ దగ్గరికి క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేసి మీకు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లో ఇద్దరు ఉంటారు అనమాట, మోహన్ శృతి అనేసి. సో మోస్ట్లీ మోహన్ శృతి అనే ఎక్కువ ఉంటారు ఏ ప్లాట్ఫామ్ లో అయినా కూడా. సో వీళ్ళ వాయిస్ ఒకసారి మీరు చెక్ చేయండి, మీరు సెర్చ్ చేసి switchma.com అని సెర్చ్ చేసి చెక్ చేయండి వాయిస్ ఓవర్స్ ఎలా ఉన్నాయనేది. సో ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ని ఇక్కడ ఇచ్చేద్దాం. నాకు DeepSeek లో వచ్చిన స్క్రిప్ట్ ని నేను సింపుల్ గా కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ఎంటర్ చేస్తా. అలాగే ఇలా మొత్తాన్ని నేను కాపీ చేసుకుని అక్కడ ఎంటర్ చేస్తాను. సో మొత్తం స్క్రిప్ట్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేశాను అన్నట్టు. సో ఇది కాకపోతే ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వీడియో నచ్చుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా? అర్థమైతే డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి క్రేజీ స్టఫ్ ఇంకా ఫ్యూచర్ లో చాలా రాబోతుంది. అండ్ ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో చాలా మంచి స్టఫ్ ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. లైక్ క్లిప్ ఛాంప్ అనేసి, క్లిప్ ఛాంప్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ట్రై ఏ టెక్స్ట్ టు స్పీచ్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. అకౌంట్ లాగిన్ చేసుకోమంటుంది, లాగిన్ చేసుకోండి. ప్రతి వెబ్సైట్ లో అంతే, లాగిన్ చేసుకోండి అకౌంట్ ని. తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ ఇంటర్ఫేస్ కి అయితే వస్తారు. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చేయాలి. సో నేను ఇందాక కాపీ చేసుకున్నదే మొత్తం స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. చూడొచ్చు స్క్రిప్ట్ ఇక్కడ ఎంటర్ అయింది. అండ్ ఇది కూడా ఒక వెబ్సైట్ స్విచ్మా అలాగే క్లిప్ ఛాంప్, ఈ రెండు వెబ్సైట్స్ ఫ్రీగా మనం స్క్రిప్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, చూడొచ్చు శృతి మోహన్ ఈ ఇద్దరే ఉంటారు అనమాట తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించింది. అలాగే ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, ఇది వచ్చేసరికి పెయిడ్ వెబ్సైట్ అనమాట. దీంట్లో కాకపోతే ఎక్కువ ఆడియోస్ అయితే ఉంటాయి. లైక్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే రామకృష్ణ లలిత ఈ రెండు ఉన్నాయి. వీళ్ళ వాయిస్ ఏంటంటే కొంచెం యూనిక్ గా ఉంటుంది, అంటే మనుషులు మాట్లాడినట్టే ఉంటుంది. బట్ ఇందాక నేను చెప్పా కదా 2 వెబ్సైట్స్, వాటిలో అయితే కొంచెం ఏ లాగే ఉంటుంది అనమాట, కొంచెం ఉంటుంది బట్ మరీ ఎక్కువగా ఉండదు, కొంచెం ఏ లానే ఉంటుంది. కానీ ఇది వచ్చేసరికి మనకు కొంచెం రియల్ వాయిస్ లానే కనిపిస్తుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, కొన్ని ఫ్రీ క్రియేట్స్ అయితే వస్తాయి. ఫ్రీ క్రియేట్స్ యూస్ చేసి మీరు ఒక 30 సెకండ్స్ వీడియోని అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసింది కదా, సింపుల్ గా ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అడ్వాన్స్ సెక్షన్ లో వాయిస్ హై పెట్టాలా, లో పెట్టాలా, ఎక్స్ట్రా లో పెట్టాలా, మీడియం పెట్టాలా, ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్ అనమాట ఈ క్లిప్ ఛాంప్ లో. అదే స్పీచ్ మాలో వచ్చేసరికి ఈ ఆప్షన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయడమే. అదే ఇక్కడైతే కొంచెం పిచ్ అవన్నీ అడ్వాన్స్ చేసుకున్నాను అనుకోండి, వాయిస్ మాడ్యులేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఒక పర్సన్ కి ఎక్స్ట్రా లో పెట్టేసి, ఇంకో పర్సన్ కి మీడియం పెట్టేసి, ఇంకో పర్సన్ కి హై పెట్టేసి ఇలా పెట్టారనుకోండి 3 వాయిసెస్ జనరేట్ అవుతాయి. కానీ ఇందులో వచ్చేసరికి సేమ్ గర్ల్ వాయిస్ మాత్రమే జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసరికి కొంచెం పిచ్ అటు ఇటు చేసి ఇక్కడ వాయిస్ పిచ్ ఎక్స్ట్రా లో ఇవన్నీ పెట్టుకుంటే మీకు డిఫరెంట్ వాయిసెస్ అయితే వినిపిస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది అన్నట్టు. సో వన్స్ మీరు స్క్రిప్ట్ అంటే ఇచ్చేసి ఇక్కడ పెట్టేసిన తర్వాత సింపుల్ గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఈ స్క్రిప్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో దెన్ ఆటోమేటిక్ గా వాయిస్ అనేది జనరేట్ అవుతుంది మనది. చూడొచ్చు నా వాయిస్ అయితే ఇక్కడికి వస్తే వచ్చేసింది. సో సింపుల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇది ఒక వీడియో ఫార్మాట్ లో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఓకేనా, వీడియో ఫార్మాట్ లో డౌన్లోడ్ అయిపోయింది. అలాగే దీన్ని కూడా సింపుల్ గా ఇక్కడ ఒక క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఆడియో ఉంది, దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మన ఆడియో అనేది ఇక్కడ సైడ్ కి జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఒక స్క్రిప్ట్ నుంచి ఏ వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏ తోని ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ క్రియేట్ చేయాలి. మనకు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ వచ్చింది కదా, ఆ స్క్రిప్ట్ ద్వారానే ప్రాంప్ట్స్ జనరేట్ చేసి దానికి తగ్గట్టు ఏ ఇమేజెస్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి టూల్స్ యూస్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. మనకు ఏ ఇమేజ్ క్రియేట్ చేయడానికి DeepSeek కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. చూడొచ్చు ఇక్కడ ఏ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్. సో దీన్ని కాపీ చేసుకొని మనం ఏ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. దానికోసం మనం ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఫస్ట్ కాపీ చేసుకున్నాక మీకు ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను, పిక్లుమెన్ అనేసి. దీన్ని మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఫ్రీ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో ఇందులో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు నేను ఇలా కాదనుకుంటే ఇంకో వెబ్సైట్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం లాగిన్ అయిపోయాం కదా, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి మోడల్ సెలెక్షన్ గురించి, మీకు ఎలాంటి ఇమేజ్ కావాలని అడుగుతుంది. సో నేను పిక్లుమెన్ రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత సింపుల్ గా మీకు కావాల్సిన సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవన్నీ మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఉన్నట్టు. రేషియో కూడా మీకు ఎలా కావాలి, నాకు వచ్చేసరికి రీల్ కాబట్టి 9:6 అని పెట్టుకుంటున్నా. దెన్ సెండ్ చేస్తున్నా. ఇక్కడ సెండ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దెన్ మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి అన్నట్టు. చూడొచ్చు ఇక్కడ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే చూడొచ్చు రియలిస్టిక్ గా ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట, లైక్ 2 ఇమేజ్ కావాలా 1 ఇమేజ్ 2 ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకో ప్రాంప్ట్ అనేది తీసుకుంటా. సో ఇంకో ప్రాంప్ట్ వచ్చేసరికి కాపీ చేసుకుంటున్నా. దెన్ మళ్ళీ ఈ వెబ్సైట్ కి వెళ్ళా, ఇక్కడ సింపుల్ గా ప్రాంప్ట్ పేస్ట్ చేసా. ఈ మోడల్ వచ్చేసరికి రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నా ఇమేజ్. ఇప్పుడు తర్వాత సెండ్ చేస్తున్నా. ఇప్పుడు 2 ఇమేజ్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇది జనరేట్ అయ్యేలోపు ఇంకో వెబ్సైట్ కూడా చెప్తాను. లైక్ ఇది కొత్తగా లాంచ్ అయింది మనకి Q&A చాట్ అనేసి, అలీబాబా వాళ్ళు లాంచ్ చేసింది. సో దీంట్లో కూడా మీరు ఇమేజ్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో లాగిన్ అయిపోండి. తర్వాత ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి 9:16. సో సింపుల్ గా ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత సెండ్ చేస్తున్నా. సెండ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇమేజ్ జనరేషన్ అయితే ఇక్కడ అవుతుంది అన్నట్టు. చూడొచ్చు ఈ విధంగా ఇమేజ్ జనరేట్ చేసింది. క్విక్లూమెన్ లో వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు 2 ఇమేజ్ అయితే జనరేట్ చేసింది అన్నట్టు. చూడొచ్చు ఇవి కూడా బాగానే ఉన్నాయి, రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇలానే మీరు అన్ని ప్రాంప్ట్స్ తీసుకొని అన్ని ప్రాంప్ట్ కి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ చేసుకున్నట్టు మీకు స్క్రిప్ట్ కి సంబంధించింది. చూడొచ్చు ఈ విధంగా ఇమేజ్ అయితే ఇస్తుంది అన్నట్టు. ఈ 2 వెబ్సైట్స్ యూస్ చేసుకోండి, ఫ్రీగా ఇమేజ్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ క్విన్ చాట్ లో వచ్చేసరికి వీడియో జనరేషన్ కూడా ఉంది. నిన్న వచ్చేసరికి వీడియో జనరేషన్ వర్క్ అయింది, బట్ ఈ రోజు వచ్చేసరికి వీడియో జనరేషన్ కమింగ్ సూన్ అని ఉందన్నమాట. సో ఇది మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఈ క్విన్ చాట్ ఏకి వెళ్ళేసి వీడియో జనరేషన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. వస్తే మాత్రం మీరు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇచ్చేసి, ఓకేనా. సో నిన్న అయితే 5 సెకండ్స్ వీడియో జనరేషన్ అయితే అయిందన్నట్టు. ఈ వెబ్సైట్ యూస్ చేసి 5 సెకండ్స్ వీడియో అలా జనరేట్ చేశాను, బట్ ఈ రోజు ఎందుకో కమింగ్ సూన్ అని ఉందన్నమాట. సో ఇలా మీరు అన్ని మీకు ఇచ్చిన ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాంప్ట్స్ అన్నిటిని కాపీ చేసుకోండి, సింపుల్ గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మనకు వాయిస్ వచ్చింది, ప్రాంప్ట్స్ వచ్చాయి, ఏ ఇమేజెస్ వచ్చాయి, ఓకే అన్ని సెట్ అయిపోయాయి. కాకపోతే వీడియో కావాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ కావాలి, ఒక వీడియో కావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే మన వాయిస్ ఉంది కదా, ఆ వాయిస్ని వచ్చేసరికి ఒక ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే వీడియో కిందగా కన్వర్ట్ అవుతుంది. దానికోసం మీరు అడోబ్ ఎక్స్ప్రెస్ అనేసి ఉంటుంది ఒక ప్లాట్ఫామ్. మీరు ఇక్కడ లింక్ చూసుకోవచ్చు, newexpressadobe.com అనేసి ఉంది. సో ఇక్కడ మీకు మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. ఇంతకు ముందు అయితే ఇన్ని క్యారెక్టర్స్ అయితే లేవు, బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే కొత్త కొత్త క్యారెక్టర్స్ చాలా వచ్చాయి అన్నట్టు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. మీరు ఇంకా ఈజీగా ఒక స్టోరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక ఆంటీ ఉంది, ఒక ముసలం ఉంది, ఇక్కడ ఆయన అంకుల్ ఉన్నాడు, మామయ్య ఉన్నాడు, పిల్లలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న పాపలు కూడా ఉన్నారు. సో వీటితో మీ స్టోరీ అయితే ఈజీగా జనరేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక చైర్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంది చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో స్కూల్ కి సంబంధించింది ఇంకా చాలా ఉన్నాయి. సో చూడొచ్చు ఇలా. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా మీరు లైక్ ఇన్స్టాగ్రామ్ కా లేకుంటే ల్యాండ్స్కేప్ అంటే ల్యాండ్స్కేప్ ఇలా వస్తుంది. సో నేను రీల్ కోసం కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో క్యారెక్టర్ వచ్చేసరికి నేను అమ్మాయినే పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఎందుకంటే మనం వాయిస్ కూడా అమ్మాయిది పెట్టుకున్నాం కాబట్టి అమ్మాయిని పెడదాం. మీకు కావాలనుకుంటే ఈ అమ్మాయిది పెట్టండి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ లేడీస్ క్యారెక్టర్స్. నేను ఈ అమ్మాయినే పెడుతున్నా అన్నట్టు. సో చూడొచ్చు ఇలా మీరు మీకు కావాల్సినట్టు సెట్ చేసుకోండి. అండ్ కింద ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉందా, బ్రౌజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఉంది కదా, ఆడియో వచ్చేసరికి అప్లోడ్ చేయాలి. మనం ఇందాక ఒక వాయిస్ జనరేట్ చేసాం కదా, ఒక్కసారి ఆ వాయిస్ ని చూద్దాం ఎలా ఉంటుందో. మీకు తెలుసా, ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ అనే జీవులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూసారు కదా అలా జనరేట్ అయింది అన్నట్టు వాయిస్. నేను చెప్పా కదా ఈ వాయిస్ అనేది వీడియో లాగా డౌన్లోడ్ అయింది అనేసి. సో దీన్ని మనము వీడియో నుంచి MP3 కి కన్వర్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సింపుల్ గా ఇక్కడ అప్లోడ్ చేసి కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో అది MP3 గా కన్వర్ట్ అవుతుంది. మీరు కూడా గూగుల్లో లైక్ వీడియో టు MP3 అని సెర్చ్ చేయండి, చాలా వెబ్సైట్స్ వస్తాయి. మీకు నచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు సింపుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు వాయిస్ ని. సో నాకు కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ చేస్తాం. చూడొచ్చు ఆ వాయిస్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాయిస్ అప్లోడ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కి అప్లై అవుతుంది అన్నట్టు. నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా గైస్. క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నా అంటే మనం బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకుందాం. ఇక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీన్ పెట్టుకున్నా. దెన్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు వాయిస్ అయితే ఆల్రెడీ సబ్మిట్ అయి ఉంది కాబట్టి సో సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ క్యారెక్టర్ కి లిప్ సింక్ అయితే చేస్తుంది అన్నట్టు. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో ఫైనల్ గా మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ సింపుల్ గా డౌన్లోడ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది, లిప్ సింక్ తో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మీకు తెలుసా, ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ అనే జీవులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు అన్ని రిసోర్సెస్ అయితే వచ్చేసాయి. ఏ వాయిస్ వచ్చింది, ఏ ఇమేజెస్, వీడియోస్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయాలి. నేను శాంపుల్ గా ఒక ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో నేనైతే క్యాప్కట్ ఓపెన్ చేస్తాను. సింపుల్ గా ఇప్పుడు
డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అలాగే వీడియో అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా, ఐ మీన్ ఇంపోర్ట్ చేస్తున్నా. సో అన్ని అయితే ఇంపోర్ట్ చేస్తా. ఫస్ట్ మనం ఒక్కొక్క ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఇమేజ్ అన్ని అయితే అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ మనం వీడియోని అప్లోడ్ చేద్దాం. సో ఇది వీడియో అన్నట్టు. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. సో దానికోసం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు క్లిక్ చేసుకొని క్రోమా కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసరికి గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా డౌన్లోడ్ చేశాను అన్నట్టు, బ్లాక్ స్క్రీన్ ది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. దీని యొక్క ఒపెసిటీ అనేది తగ్గించాను. చూడొచ్చు లైక్ ఇలా ఉంది కదా. సో దీన్ని కొంచెం ఇలా తగ్గించాను అన్నట్టు, లైక్ ఒక 50-55 పెడదాం. దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే మన ఈ క్యారెక్టర్ అనేది హైలైట్ అవుతుంది అన్నట్టు. ఈ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజెస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అన్నట్టు వాయిస్ కి. సో వాయిస్ గ్యాప్స్ అయితే తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. మీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. చూసారా మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ ని మొత్తాన్ని తీసేస్తాను నేను ఫాస్ట్ గా. సో అన్ని గ్యాప్స్ అయితే రిమూవ్ చేస్తాను. ఒకసారి ప్లే చేస్తున్నా ఇప్పుడు. మీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ అనే జీవులు చాలా. చూసారు కదా ఈ విధంగా ఉంది. బట్ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ అలానే ఉన్నాయి స్క్రీన్, అంటే ఇవి కదలట్లేదు. దానికోసం కొన్ని యానిమేషన్స్ అయితే ఇద్దాం దీనికి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్ గా ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నా. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని కొంచెం ఇలా జూమ్ చేస్తున్నా. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇలా మూవ్మెంట్ వస్తుంది. ఓకేనా, ఇలా మూవ్మెంట్ వస్తుంది. సో ఇలానే అన్ని ఫోటోస్ వచ్చేసరికి నేను యానిమేషన్ అయితే ఇస్తాను. స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి, ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని ఇలా కొంచెం జూమ్ చేసుకుంటా. సో దట్ అది యానిమేట్ అవుతుంది. సో అన్నిటికి నేను పెట్టేస్తాను అలా. సో అన్నిటికీ పెట్టేస్తాను. ఒకసారి ఇప్పుడు చూడండి. సో ఇలా లైక్ జూమ్ అవుతుంది అన్నట్టు. సో ఒక యానిమేషన్ లాగా క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకో ఇమేజ్ కి వస్తుంది. ఇంకో ఇమేజ్ కూడా ఇలా యానిమేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు యానిమేషన్ ఇవ్వండి మంచిగా, ఎడిటింగ్ లోనే మస్తు చేసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. మీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ అనే జీవులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి 2 గుండెలు రక్తాన్ని మొక్కలకు పంపుతాయి. 3వ గుండె మిగతా శరీరానికి పంపుతుంది. చూసారా ఈ విధంగా ఉంది. సో దీన్ని క్యారెక్టర్ ని కొంచెం ఇలాగ చిన్నగా చేసుకొని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంతా కనిపిస్తుంది. అండ్ టాప్ లో మీరు ఏమైనా ఇమేజెస్ కానీ లేదంటే టెక్స్ట్ కానీ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. లైక్ మనం మాట్లాడేది మొత్తం అక్కడ పైన టెక్స్ట్ రూపంలో వస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ప్రెసెంట్ అయితే చేయట్లేదు, మీరు చేస్తా అనుకుంటే చేసేయండి. ఎలాగో మనకు ఒక స్క్రిప్ట్ ఉంది కాబట్టి ఆ స్క్రిప్ట్ ని సింపుల్ గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలంటే ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒక డిఫాల్ట్ టెక్స్ట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ టెక్స్ట్ రూపంలో మనకి ఇక్కడ రాయాలన్నమాట. లైక్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను టెక్స్ట్ ని. లైక్ DeepSeek లో మనకు వచ్చింది కదా. సో దాన్నే సింపుల్ గా లైక్ ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ విధంగా ఇచ్చేసాను. అండ్ దీన్ని కొంచెం చిన్నగా చేసేసి టాప్ లో పెట్టేద్దాం ఇలా. సో దీనికి యానిమేషన్ ఇవ్వండి లైక్ టైప్ రైటింగ్ లాగా. సో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా ఆక్టోపస్ కు 3 గుండెలు మరియు నీలి రక్తం ఉంటాయి. ఆక్టోపస్ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు ఇలా పెట్టాను. సో ఇలానే ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి ఒక మంచి వీడియో అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో నేను శాంపుల్ గా ఇప్పుడు చేశాను. నేను కూర్చొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని మంచిగా ఇలా అన్ని టెక్స్ట్ ఇచ్చేసి లైక్ ఏమైనా ఎలిమెంట్స్ ఇచ్చేసి పెట్టేసి ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. ఎంతసేపు పట్టింది నాకు? నేను ఇప్పుడు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత టైం పట్టింది. లేదు నార్మల్గా నేనే చేసుకున్నాను అనుకోండి, జస్ట్ ఒక 10-20 మినిట్స్లో మొత్తం అయిపోద్ది అన్నట్టు. అంత ఈజీ ఏ వీడియోస్ క్రియేట్ చేయడం, ఏ వాయిస్ తోని, ఏ వీడియోస్ తోని. ఇప్పుడు మొత్తం ఫ్రీ. మనం స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవడం ఫ్రీ, వాయిస్ జనరేట్ చేసుకోవడం ఫ్రీ, ఇమేజ్ జనరేషన్ కూడా ఫ్రీ, అలాగే వీడియో జనరేషన్ కూడా ఫ్రీ. సో ఇలా మొత్తం చేసిన తర్వాత, మొత్తం కంప్లీట్ గా చేసిన తర్వాత సింపుల్ గా దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇంకా ఏమైనా చేస్తుంటే చేంజెస్ చేసి సెటప్ చేసుకుంటే సరిపోద్ది. మీ వీడియో అనేది రెడీ అయిపోద్ది. సో చూసారు కదా మన ఫైనల్ అవుట్పుట్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో 3 అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇంకా ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటే అన్నిట్లో అప్లోడ్ చేయాలి. మీకు ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో వైరల్ అవుతుంది. అలా మీరు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటే మంచిగా వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ వ్యూస్ వస్తే ఆటోమేటిక్ గా మీకు మనీ ఎర్నింగ్ కూడా వస్తుంది. ఎలా అనుకుంటున్నారా? ఫర్దర్ గా మీకే అర్థమవుతుంది అనమాట. లైక్ మీకు ప్రమోషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. కానీ యూట్యూబ్ లో మానిటేషన్ అయితే యాడ్ రెవెన్యూ వస్తుంది, షార్ట్ ఫండ్ వస్తుంది. బట్ యూట్యూబ్ లో ఏ వాయిస్ కి మానిటేషన్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ అనమాట. కొంతమందికి మానిటేషన్ అవ్వదు ఏ వాయిస్ తోని. అందుకే యూట్యూబ్ కాకుండా ఎక్కువ ఫోకస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మీద పెట్టండి. ఫేస్బుక్ లో మానిటేషన్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో మానిటేషన్ క్రైటీరియా ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా వైరల్ వెళ్తాయి. వైరల్ వెళ్తే మనకు ప్రమోషన్స్ వస్తాయి. అలా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి కూడా మనీ సంపాదించవచ్చు. సో నేను చెప్పినట్టు విని, నేను చెప్పిన ప్రాసెస్ చేసి వీడియోస్ క్రియేట్ చేసుకొని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తూ ఉండండి. డామ్ షూర్ గా చెప్తున్నా 30 to 60 days లో మీ రీల్స్ ఖచ్చితంగా వైరల్ అవుతాయి. మీకు ఖచ్చితంగా ఫాలోవర్స్ వస్తారు. మీరు ఫర్దర్ గా మనీ కూడా సంపాదిస్తారు. సో ఈ మెథడ్ మీద మీలో ఎంతమంది వర్క్ చేస్తారో ఖచ్చితంగా నా కామెంట్స్ లో చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చెప్పిన పార్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్స్ లో చెప్పండి. నేను డెఫినెట్ గా రిప్లై అయితే ట్రై చేస్తా. ఈ వీడియోకి అయితే గైస్ నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.